హాయ్ హలో నమస్తే అంటూ న్యూస్కు స్వాగతం. ప్రస్తుతానికి మనం విశాలి గ్రామంలో ఉన్నాము. మొన్నటి వీడియోలో వైరల్ అయిన విషయం అందరికీ తెలిసిందే. మొన్న తుక్కుగూడ సభలో మాట్లాడినటువంటి మన సోదరుడు అశ్విన్ గారు మళ్ళీ వాళ్ళని వెతుక్కుంటూ రావడం జరిగింది. సో వాళ్ళని కలిసి మళ్ళీ ఒకసారి వాళ్ళ వాయిస్ వినిపించాలని రావడం జరిగింది. వారు మన మధ్యలో ఉన్నారు. సో జైరాబాద్ సంబంధించిన కొన్ని జైరాబాద్ కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా మాణిక్రావు ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి ఏముంది, ఎట్లా ఉంది, పాలన ఎట్లా ఉంది, దాని విషయమై ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఓడిపోవడానికి గల కారణం ఏంది? నమస్తే అండి. మీకు ఓడిపోవడానికి కారణం ఏంటంటే జైరాబాద్ కాన్స్టిట్యున్సీల మొత్తానికి కారణం మాణిక్రావు ముఖం చూసి ఎవరు ఓటేయలేరండి. ఆయన డెవలప్ చేసింది 5 సంవత్సరంలో ఏం లేదు, శూన్యం. మొత్తం ముందు గీతారెడ్డి చేసిన డెవలప్ శంకుస్థాపనాలు అన్నీ చేసిన మాణిక్రావు ఇంతే, అదే పనిని కంటిన్యూ చేసిండు. వేరేది ఏం చేయలేడు మాణిక్రావు. ఇక్కడ గెలవడానికి కారణం నంబర్ 1 డబ్బులు పంచడం. ఒక్క ఓటుకు 3 నుంచి 5 వేలు ఇచ్చారు వాళ్ళు. మెయిన్ అదే ఒక్కటే కారణం, వేరేదేం లేదు. ఇక్కడ వచ్చి హరీష్ రావు డబ్బులు పంచిండు, గెలిచిండు, అంతే. వేరేది ఏం కారణం లేదండి. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డబ్బులు పంచలేదండి? లేదండి, నేను పట్టుకుంటాను. లేదండి, లేదు. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచకుండా ఎలక్షన్ చేసిందని నమ్మాలనా? నమ్మండి అండి. పంచలేరు. ఓటర్స్కి అయితే కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచలేరు. వీళ్ళు డబ్బులు బీభత్సంగా పంచారు. అప్పుడు అధికారం వాళ్ళది ఉండే, బీభత్సంగా పంచారు వాళ్ళు. ఇప్పుడు ఎంపీలో తెలుస్తుంది కదండి మీకు, ఏది గెలుస్తుంది ఏది గెలవదు, ఏది లీడ్ ఇస్తుంది. జైరాబాద్ కాన్స్టిట్యున్సీ తెలిసిపోతుంది మీకు. అట్లేం లేదు. అప్పుడు వాళ్ళ అధికారం ఉండే, రూలింగ్ ఉండే, డబ్బులు పంచి మాణిక్రావుని గెలిపించిండ్రు హరీష్ రావు. ఆయనది ఇక్కడ కొన్ని భూములు ఉన్నాయి, కొన్ని 500 ఎకరాల దాకా భూములు ఉన్నాయి. అవి వాళ్ళ పేరు పైన పెట్టుకోవడానికి మాణిక్రావు అంతే, బినామీ ఆస్తులు అంతే. గెలవడానికి కారణం ఏం లేదండి, ఓన్లీ డబ్బులు. ఈ 5 ఏళ్లలో మాణిక్రావు చేసినటువంటి అభివృద్ధి ఎట్లా? ఏం లేదండి, ఏం లేదు, శూన్యం. మాణిక్రావు అది అక్కడ ఫ్లైఓవర్స్ కానీ చూసాం. జైరాబాద్ ఫ్లైఓవర్స్ గీతారెడ్డి తెచ్చిందండి, ఈయన తెచ్చింది ఏం లేదు. గీతారెడ్డి ఉన్నప్పుడే శంకుస్థాపన అయింది అది. ఇప్పుడు ఈయన వచ్చి ఏది కూడా శంకుస్థాపన చేయలేరండి. ఈ గణేష్పూర్ ఏంది రోడ్ ఇంకా అట్లానే ఉంది. గణేష్పూర్ రోడ్ వేస్తా అన్నారు. ఇంకా వడ్డీ రోడ్ ఉంది, వడ్డీ చౌరస్తా నుండి వడ్డపూర్కి వెళ్ళే దారి, వడ్డీలకి వెళ్ళి ఆ దారి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా చేసి ఇస్తా అన్నారు. ఇంకా దాకా చేయలేరు. బీబీ పటేల్ వచ్చిర్రు, మాణిక్రావు వచ్చిర్రు. అప్పుడు మాకు ఎమ్మెల్సీ ఫరీద్ ఉండే, ఆయన హఠాత్ మరణించారు. ఆయన కొడుకు చైర్మన్గా అయ్యారు. ఎవ్వరు చేయించలేరు. రోడ్లన్నీ బీభత్సంగా ఉన్నాయి, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. ఇప్పటికీ ఇంకా మట్టి రోడ్డు తెలంగాణ బంగారు తెలంగాణ తెచ్చినామని వాళ్ళు అంటున్నారు. ఇప్పటికీ ఇంకా మన తెలంగాణ మట్టి రోడ్లు కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? వాళ్ళు బంగారు తెలంగాణ అంటారు కానీ వాళ్ళ కుటుంబం బంగారం అయింది, మందిది ఏం బంగారం కాలేదండి. ముందు ఎట్లుండే అట్లనే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి నుండి ప్రతి ఊరికి 200 మీటర్ సీసీ రోడ్ వేయించారు. ప్రతి ఊరికి వచ్చిన 3 నెలల గవర్నమెంట్లని ప్రతి ఊరికి 200 మీటర్ సీసీ రోడ్ నేల్కల్ మండల్ అండి డెవలప్ అయింది. ఇప్పుడు శంషాలాపూర్ కాండి, గుంజేటి, హద్నూర్, డప్పూర్ అన్ని ఊర్లలో 200 మీటర్స్ సీసీ రోడ్ వేయించారు. వేరే అప్పటిదాకా రోడ్లే రాలేవు 5 సంవత్సరాలు అయినా. ఈ 5 ఏళ్లలో సీసీ రోడ్లు కూడా ఎక్కడ వేయలేరండి. వాళ్ళ ఫండ్లో, స్పెషల్ ఫండ్లో వాళ్ళకి కావాల్సిన దగ్గర వేయించారు. ఎక్కడ మురికి ఉందో, ఎక్కడ రోడ్ లేదో అక్కడ వేయలేరు వాళ్ళు. ఎక్కడ వాళ్ళకి దొరుకుతాయో డబ్బులు అక్కడనే వేయించారు, వేరే దగ్గర ఎక్కడ వెళ్ళిపోయలేరు. ఫ్లైఓవర్ ఏంది అంత లేట్ కావడానికి కారణం? ఫ్లైఓవర్ కారణం ఏంటంటే అండి, ఎమ్మెల్యే ఎట్లున్నారంటే ఏదైనా యాక్టివ్గా పని చేయరు. ఏదైనా సరే అది 5 సంవత్సరాల కింద నుంచి నడుస్తుంది వరకు. మీరు జైరాబాద్లో ప్రతి ఒక్కరికి అడగండి, అది ఇంకా సగం వరకు అట్లనే ఉన్నది. ఇంకా అది 2.5-2 ఇయర్స్ కావాలి అది వర్క్ కంప్లీట్ కావడానికి. ఇప్పుడు ఒక మీటింగ్లో మాణిక్రావు గారు మాట్లాడుతూ తెలంగాణ ఏమి సోనియా ఇచ్చిందా, తెలంగాణ కోసం కేసీఆర్ గారు అనేక దేవుళ్ళను మొక్కిరు, కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చారని వాళ్ళు అంటున్నారు. మీరేమో ఒక మాణిక్రావు ఈ మాట అనడానికి అనర్హుడు కాదండి. ఎందుకంటే తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని మొత్తం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఇంకొక మాట కేసీఆర్ కూడా అన్నాడు అసెంబ్లీలో, మీకు తెలుసు ఇంతకుముందు, తెలంగాణ సోనియా గాంధీ దయ వల్లనే వచ్చిందని అన్నారు. 100% ఇంకా ఈ మాణిక్రావు ఏం మాట్లాడుతాడు? మతి లేని మాట్లాడతాడు మాణిక్రావు, వేరేదేం మాట్లాడాడండి.
అంతే, వేరేది ఏం లేదు. వీళ్ళు చేసిన అన్ని నాటకాలే. వీళ్ళు ఏదైనా పని ఏది కరెక్ట్గా చేయలేరు. అంటే చాలా ఊర్లో కూడా రోడ్లు డాంబర్ రోడ్లు అయినాయి కదా, అభివృద్ధి చేశారని నేను మీరు ఇప్పుడు ఇక్కడ నేల్కల్ మండలంలోని గంగవార్ నుంచి నెటల్కుంట, బసంత్పూర్, కల్బేమల్, మామిడికి, రాజోల ఇవి అన్ని ముందైన రోడ్లు ఉన్నాయండి. వీళ్ళ హయాంలో ఒక్క రోడ్డు కూడా కాలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ప్రజల్ని అడగవచ్చు, మీరు చెక్ చేసుకోండి కావాలంటే. కానీ ఇక్కడ ముందున్న రోడ్లే, కాంగ్రెస్ పార్టీ వేసిన రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ టీఆర్ఎస్ వచ్చిన నుంచి ఒక్క రోడ్డు కాలేదండి. మొన్న రీసెంట్లీ టీఆర్ఎస్ ఓడిపోయినప్పుడు ఇక్కడ శంషలాపూర్ వడ్డీ నుంచి గుంజటి వరకు రోడ్ అయిందండి. 3 నెలలనే రోడ్ అయింది. అది అప్పుడే శాంక్షన్ అయిండొచ్చు, కానీ రోడ్డు మాత్రం ఇప్పుడు వేశారు. ఎందుకంటే వాళ్ళకు కరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చి కరెక్ట్గా చేయించిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ వాళ్ళే చేయించారు కదా సార్. అందుకోసం కాంగ్రెస్ వాళ్ళు చేసి వాళ్ళ ఆర్డర్స్ పైన. సో ఇప్పుడు ఈ ఫ్యాక్టరీది ఏంది? ఇది నిజాం షుగర్ ఫ్యాక్టరీనండి. దాని చాలా స్కామ్ ఉంది, ధర్నాలు అయినాయి. ఇప్పుడు అమ్మేసారు ఆ ఫ్యాక్టరీ. విన్నాం మేము కూడా, ఎవరో ఖైజర్ అని తీసుకున్నారంట. ఆ ఖైజర్ అని మొన్న కొన్ని కోట్ల రూపాయలు వేసిన రైతుల అకౌంట్లో విన్నాం. ఇంకా మాకు కూడా తెలియదు అదని మొత్తము. అది ఇంతకుముందు మా హుగ్గేలి రామ్లన్న ఉన్నాడు, ఇండస్ట్రీ హుగ్గేలి రామ్ల, ఆయన ధర్నా కూడా చేసిండు. ఆయన కూడా చాలా ధర్నా చేసిండు. ఫ్యాక్టరీని కూడా కబ్జా చేద్దాం అనుకున్నాడు హరీష్ రావు. ఆ భూమి కొట్టేద్దాం అనుకున్నాడు. అది ఇంకా మన హుగ్గేలి రామ్లన్న కొట్టనియలేడు భూమి. అది చాలా జైరాబాద్ని మొత్తం దోచుకున్నాడు హరీష్ రావు. సో దానివల్ల చాలామంది రైతులు లాభపడేవారు కదా. చాలామంది రైతులు ఇక్కడ ఈ నేల్కల్ మండల్ కానీ, మాకు జరసంగం మండల్ కానీ, జైరాబాద్ మండల్ కానీ, ఇక్కడ చాలామంది చెరుకు పండించేవాళ్ళు. అది మూతబడిన నుంచి చెరుకే పండించట్లేరు మొత్తం. అది ఎట్లా అయిందంటే, అది మూతివేట. ఇప్పుడు మేము ఇక్కడికి వెళ్ళి అక్కడ పోవాలి, మాగి ఫ్యాక్టరీకి పోవాలి. అక్కడ మాకు రేట్ లేవు. 2500, 2000 రేట్ ఉంది. ఎలా చేయాలి? చెరుకు పెడితే లాభం లేదు. అందుకోసం చెరుకు పెట్టేడే వదిలేసినాం. ఈసారి ఇంకా కొత్త ఇప్పుడు స్టార్ట్ చేసినాం చెరుకు పెట్టేది. ఇక్కడ మన రైకోడ దగ్గర ఒక న్యూ ఫ్యాక్టరీ ఓపెన్ అయింది. ఈసారి ఈ ఫ్యాక్టరీ మూసేసింది మాత్రం హరీష్ రావే కారణం, అంతే. ఒక మీటింగ్లో మాణిక్రావు గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ప్రపంచ దేశాలే తెలంగాణ వైపు కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి వైపు చూస్తున్నాయి అని మాణిక్రావు గారు అన్నారా? ఏమంటారు? ప్రపంచ దేశాలు కేసీఆర్ వైపు ఎందుకు చూస్తున్నాయంటే, తాగుబోతులో నంబర్ 1 చేసినందుకు చూస్తున్నాయి. డెవలప్మెంట్ కాదు, ఓన్లీ డ్రింకింగ్లా. కేసీఆర్ని ఎందుకు చూస్తున్నాయంటే, ఆయన తాగుబోతు చీఫ్ మినిస్టర్, తెలంగాణనే తాగుబోతు చేసినందుకు చూస్తున్నాయి, అంతే. ఇప్పుడు ఒక తాగుబోతు రోడ్డుకుంటూ తాగిపోతున్నాడు, ఆయనకే చూస్తాం అందరం. అట్లా తెలంగాణ వాళ్ళందరూ చూస్తారు ప్రపంచ దేశాలు. ఆయన డెవలప్మెంట్ చేయలేడు ఏం. తాగి బంగారు తెలంగాణ చేసినామని వాళ్ళు అంటున్నారు, మీరేం తాగబోతు తెలంగాణ. మళ్ళీ యాడ బంగారం ఉన్నది చెప్పండి, మీరే చెప్పండి. బంగారు తెలంగాణ చేస్తే మళ్ళీ యాడ్ ఉన్నది చెప్పండి, మీరే చూపెట్టండి. హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్, కవిత, సంతోష్ రావు వాళ్ళే బంగారం అయ్యారు. తెలంగాణ ప్రజలు ఎవ్వరు బంగారం కాలేరండి, అంతే. ఎవ్వరు కాలేదు. 10 సంవత్సరంలో ఎవరైనా సుఖపడ్డారంటే వాళ్ళే సుఖపడ్డారు. ఇంతకుముందు కవిత రెంట్ హౌస్లో ఉంటుండే, ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇప్పుడు ఓన్ హౌస్లో ఎట్లా వచ్చినాయి మీరే చెప్పండి. అంటే ఎవరు మంచిగా బాగుపడ్డారు చెప్పండి? తెలంగాణ ప్రజలు బాగుపడ్డారా? వాళ్ళ ఫ్యామిలీనే బాగుపడ్డారు, వేరే ఎవ్వరు బాగుపడలేరు. కవిత ఈ సారా కేసులో అరెస్ట్ కావడం ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా చెప్తారు? ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు తాగాల్సిందే. ఇంకొకటి ఏదంటే, ఇది బీజేపీ, బీఆర్ఎస్ ఇవి రెండు ఒకటే. ఇప్పుడు ఇండియా అలయన్స్లో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని వీక్ చేయడానికి, వాళ్ళ సీఎం క్యాండిడేట్ కేజ్రీవాల్ అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్, కవితని లోపలిస్తే ఆయన చేయవచ్చు అరెస్ట్. ఉట్టిగా ఆమెకు డమ్మీగా అరెస్ట్ చేసిర్రు, ఆయన అరెస్ట్ చేయాలని. ఇప్పుడు ఈ ఎలక్షన్ కాగానే ఆమెను వదిలేస్తారు, ఇంతే, వేరేది ఏం లేదు. కవితని అరెస్ట్ ఏం చేయాలి. అట్లా అరెస్ట్ చేసేది ఉంటే మొత్తం వీళ్ళకి కలవకుండా ఒక అందాన్ని అరెస్ట్ చేయాలి. కాళేశ్వర్లో ఈ స్కామ్ ఉన్నది. మొన్న మీరు విన్నారు, ఫోన్ ట్యాపింగ్లో ఉన్నారు. ఇంకా ఏ దాంట్లో లేరని చెప్పండి. వీళ్ళు అన్ని దాంట్లో ఉన్నారు. భూ కబ్జాలో ఉన్నారు. హరీష్ రావు భూమి దొంగతనం చేసిన దాంట్లో ఉన్నాడు. ఏ దాంట్లో లేరని వాళ్ళు అందరు పోతే అప్పుడు కరెక్ట్, అప్పుడు బంగారు తెలంగాణ అప్పుడు కరెక్ట్ అవుతుంది నిజంగా. వీళ్ళందరూ లోపల పోతేనే బంగారు తెలంగాణ, వీళ్ళు పోకుండా బంగారం తెలంగాణ కాదు. ఇప్పుడు మాణిక్రావు కానీ ఇక్కడ చేసినటువంటి 5 ఏళ్లలో కానీ
కేసీఆర్ ప్రభుత్వమే లేదా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ జైరాబాద్ని అభివృద్ధి చేసిందని ఒక మీటింగ్లో విన్నాం మేము. మీరేమంటారు? ఓకే, మీరు అన్నట్ల ఒక 5 సంవత్సరంలో వాళ్ళు చేసిన అభివృద్ధిని చర్చించడానికి నేను సిద్ధం. కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు 5 సంవత్సరాల దగ్గర వాళ్ళు తీసుకోరాని మేమేం చేసిరో మేము చెప్తాం. వాళ్ళు 5 సంవత్సరంలో ఏం చేయలేరు, ఏం ఒక్క రూపాయి పని చేయలేరు. ఇక్కడ నీమ్స్ కంపెనీ ఇండస్ట్రీ ఏరియా తెచ్చింది గీతారెడ్డి, మీకు తెలుసు. కరీంనగర్ పోతుండే, అది పొన్నం ప్రభాకర్ సార్ తీసుకోపోతుండే. అప్పుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ గీతారెడ్డి ఉండే కదా. అప్పుడు ఇక్కడ మన సంగారెడ్డి డిస్టిక్ తీసుకొచ్చింది. ఎవరు తీసుకొచ్చారు? గీతారెడ్డి మేడం, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చారు. వీళ్ళు ఏం తీసుకొచ్చారు చెప్పండి? ఏం తీసుకురాలి? వీళ్ళు అన్ని డమ్మి నాటకాలు, వేరేదేం లేదు. ఇప్పుడు సరే, ఇప్పుడు మీ బీఆర్ఎస్కి అయితే ఏం చేయలేదు అంటున్నారు. సో బీజేపీని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ బీ టీమే బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ఏ చేయలేకపోయింది, బీజేపీ ఏం చేస్తుంది చెప్పండి? బీజేపీ ఏం చేసింది చెప్పండి? అరే, ఒక అడ్వర్టైజ్లో మనం చూస్తున్నాం, పాప వారుకువాది అనేది. ఏది రష్యాలో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపిండు మోడీ అనేది ఒక మనం వీడియో చూస్తున్నాం, వైరల్ అయింది. ఏమంటారు దాన్ని? అది తెలుగులో ఒక సామెత ఉంది, కన్న తల్లిని అన్నం పెట్టనోడు అది సౌతి తల్లికి అన్నం పెడతాడంట. అట్లున్నది మన దేశంలో. ఏం జరుగుతుంది చూడంటే, పక్క దేశం నేను యుద్ధం ఆపుతా, ఆ దేశం నేను ఇట్లా చేస్తా, అది మనకెందుకు? ఇండియాకు రష్యాకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళ దేశం మనకెందుకు? ఈరోజు మీకు చెప్తా, ఇండియా ఎకనామీ ఎంత బ్యాక్వర్డ్ పోయిందా, పోలేదా? మన్మోహన్ సింగ్ ఇదే ఆర్థిక వ్యవస్థలో ఉన్నప్పుడు నంబర్ 1 ఉండేనా, లేకపోయింది? ఇప్పుడు ఎందుకు ఎంతకు పోయింది చెప్పండి? ఈయన 2000 నోట్లు 7 సంవత్సరాలు నడపలేకపోయిండు. కాంగ్రెస్ పార్టీ అదే 1000 రూపాయల నోట్, 500 నోట్ 70 సంవత్సరాలు నడిపించింది. వీళ్ళు నడిపించిరా? ఒక నోటు నడిపించని వ్యక్తి ఇండియాని ఎట్లా నడిపిస్తారు? మీరే అర్థం చేసుకోండి. ఒక 2000 నోట్లను ఒక 7 సంవత్సరాలు నడిపించలేడు ఈయన గవర్నమెంట్. ఎట్లా ఇండియాని 145 crores ఉంది పాపులేషన్ ఉన్న ఇండియాని ఎలా నడిపిస్తారు చెప్పండి మీరు? ఈయన అన్ని డమ్మి నాటకాలు. ఇప్పుడు ప్రపంచ దేశాలే అసలు భారతదేశాన్ని గుర్తుపడుతున్నాయంటేనే మోడీ వల్ల అంట. మోదీ ఉండకపోతే భారతదేశాన్ని గుర్తుపట్టకుండేనా చెప్పండి? ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల మాట ఇది. ఎవరి కార్యకర్తల? బీజేపీ కార్యకర్త వాళ్ళ మాట. ఒకటి చెప్పాలా మీకు, మోడీ కన్నా ముందే ప్రపంచంలో భారతదేశం ఉందా? ఏం మోడీ పుట్టినాక భారతదేశం వచ్చిందా చెప్పండి? అవి అన్ని నాటకాలు వాళ్ళవి. హిందూ ముస్లిము మోదీ ఇట్లా. ఇప్పుడు ఏదైనా ఇండియాలో ఎలక్షన్ ఉన్నప్పుడు చైనాతో యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధం, ఇవి అన్ని నాటకాలు. ఏం లేదు అక్కడ, శూన్యం. మేడి పండు చూడు మేడిమై ఉండును, పొట్ట ఇప్పి చూస్తేనే పురుగులు ఉంటాయి దానికి. ఓన్లీ చూడ్డానికే మోదీ అట్లా ఉన్నాడు, గంటకు ఒక డ్రెస్సు. ఇండియా ఎలా ఉంది? డెవలప్ ఉందా? మీరే చెప్పండి. ఇప్పుడు నార్త్ ఇండియన్ డెవలప్ ఉందా? సౌత్ ఇండియన్ ఎట్లా ఉంది? సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కంపేర్ చేస్తే ఎట్లా ఉన్నది? మళ్ళీ ఒక మాట, గుజరాత్, మీరు మోడీ అంటే గుజరాత్ కదా, గుజరాత్ ఎందుకు డెవలప్ లేదు? ఎందుకు లేదు చెప్పండి మీరే? అది ఎంత నాటకాలు, వీళ్ళు ఆడేది నాటకాలు. ఈడ అట్లా ఆడట్లా, వీళ్ళన్నీ ఏం లేదు. వీళ్ళకు బినామీగా నడుస్తున్నాయంటే ఈడీ, సిబిఐ, ఐటీ, ఇవి అన్నీ వాళ్ళ బినామీ. ఈరోజు నేను ఏమైనా ఎదురు అంటే వచ్చిన ఇంట్లో కూర్చుంటాయి. అట్లా ఏం లేదు. వీళ్ళకి భయపడేటోడు ఎవ్వడు లేడు, అంతే. ఇప్పుడు బీబీ పార్టీలు అయితే ఈ జైనింగ్ అయితే చాలా చూస్తున్నాం మనం. ఎట్లా చూస్తారు దీన్ని? బీబీ పార్టీలే వేరే పార్టీలో జాయిన్ అయినాక మళ్ళీ ఆయన జైనింగ్ అయ్యే వేరేది ఏమున్నది? వాళ్ళ జైనింగ్ అయిన పార్టీలో అయినా తీసుకుంటుండే. ఏం వాళ్ళే తీసుకుంటే మనకేం? కాంగ్రెస్ పార్టీ అయితే సేఫ్ కదా. ఇప్పుడు బీబీ పార్టీలు అంటే బీఆర్ఎస్లో ఉండే, ఇప్పుడు బీజేపీలో పోయింది, అంతే కదా. వేరే దాంట్లో అయితే ఏం పోలేడు కదా. వాళ్ళే పంచుకుంటారు కదా. ఏ అండ్ బి టీం. మా కాంగ్రెస్కి ఏమైనా పంచుకుంటారా? వాళ్ళే, మాకేం సంబంధం లేదు. వాళ్ళు దొంగలు ఒకటి ఉన్నారు, మాకేం వాళ్ళకి ముట్టుకోం వాళ్ళకి. మేము విన్ అవుతున్నాం అంతే. బీబీ పాటిల్ గెలవాడు 100% గెలవాడు. అదే మేము రామ మందిర్ కట్టించినాము, ఈసారి ఖచ్చితంగా మళ్ళీ 4 అబ్కి బార్ 400 పార్ అనే నినాదం మీరు వింటూనే ఉంటారు. ఏమంటారు? రామ్ మందిర్ కట్టించారంటే రామ్ మందిర్ ఎవరైనా కట్టొద్దన్నారా? రామ్ మందిర్ కట్టొద్దన్నారు ఎవరైనా? కాంగ్రెస్ కట్టని లేదని వాళ్ళ వాదన. రామ్ మందిర్ స్థాపన రాజీవ్ గాంధీని వేసారు, మీకు తెలుసా?
రాయి అయినా రాజీవ్ గాంధీని వేసారు కదా రామ్ మందిర్. మీకు ఒకటి తెలుసు, దేవుణ్ణి ఎప్పటి నుంచి నమ్ముతారు? ఎప్పటి నుంచి? ఈయన వచ్చిన నుంచి కొత్తగా నమ్ముతున్నారేం? ప్రతి ఊరికి హనుమాన్ గుడి ఉంది. ఈయన వచ్చినాక అయింది హనుమాన్ గుడి. ప్రతి ఊరికి రాముడు కూడా దేవుడే కదా. ఇప్పుడు రామనవమి చేస్తాం. ఇది బీజేపీ వచ్చిన నుంచి రామనవమి చేస్తున్నామా? ముందు నుంచి చేస్తున్నాం. వీళ్ళు రాజకీయం కోసం దేవునికి యూజ్ చేసుకుంటున్నారు, అంతేగాని వేరేది ఏం లేదు. మోదీ ఆర్థికంగా కూడా, అభివృద్ధి పరంగా కూడా, అదేవిధంగా మోడీనే నెంబర్ 1 చేసిండు ఇండియాకి అని. మోడీ నెంబర్ 1 చేసిండంటే మోడీ అయినా ఆర్థికంగా అయినంటే గంటకు ఒక డ్రెస్ మార్చుట్లా. ఇప్పుడు మీరు మొన్న చూసిరు ఒక సముద్రంలో లోపల పోయినా కెమెరాలు న్యూస్, బయట ఉన్న కెమెరాలు న్యూస్. మరి అదే రాహుల్ గాంధీ కెమెరాలు న్యూస్ లేవు ఎందుకు? ఆయనది ఏం లేదు, ఓన్లీ ఇది ఉండకపోతే మోదీ ఉండడు. ఇవి అన్నిటి కొనుక్కున్నాడు అంతే. మీడియా మొత్తం పెద్ద మీడియాని వ్యవస్థని కొనుక్కున్నాడు అంతే మోడీ, వేరేది ఏం లేదు. ఎంత మెజారిటీతో వస్తుంది అంటున్నారు? ఏది ఎంపీ అభ్యర్థి? మన ఎంపీ అభ్యర్థి మొన్న మీకు చెప్పిన అదే ఛాలెంజ్. ఇక్కడ మొత్తానికి 1 lakh పైన మెజార్టీతో గెలుస్తాడు సురేష్ షెట్కర్. 101% సురేష్ షెట్కర్ విన్. జైరాబాద్ కాన్స్టిట్యున్సీలా బీబీ పటేల్ ఎంత ట్రై చేసినా గెలవలేడు. ఇప్పుడు మొన్న ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో 35,000 ఒక్క ఓటు తగ్గినా కూడా 1 ఎకరం పెట్టేయడానికి రెడీగా ఉన్నారంట. బీఆర్ఎస్ నాయకులు మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాంటాక్ట్ కాండి, అన్నతోని మాట్లాడిపిద్దాం. ఆల్రెడీ చేసిన బీఆర్ఎస్ నాయకులు రెడీగా ఉండాలి. వేసినా నేను, ఇంకా మీరు వేయండి అని రెడీ. నేను వేసిన ఆల్రెడీ. నేను కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రతి కాన్స్టిట్యున్సీల కార్యకర్తల పైన నమ్మకం ఉంది మాకు. నేను కూడా పార్టీ కార్యకర్త. నేను కట్టర్ కార్యకర్త కాంగ్రెస్ కోసం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీది ఇన్ని సంవత్సరాలు ₹1 అయినా తిన్నాం మేము కార్యకర్త. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కష్టాకాలంలో ఉంది, దానికి బతికించాలని మేము ఏమైనా నడుము కట్టుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం ఈసారి 101%. అంటే ఇంతకుముందు కూడా సురేష్ బాబు ఉండే కదా, ఎలాంటి అభివృద్ధి చేయలేదు, రాలేదు, తిరగలేదు అనేది ఒక ఆరోపణ ఉంది. ఎట్లా అది అంటారు? ఏం చేయలేడు సురేష్ బాబు అభివృద్ధి అనేది? ఎందుకు చేయలేడు? ప్రతి ఊరికి పోదాం, ప్రతి ఊరికి. సురేష్ సాబ్ తిరగని ఊరు లేదు. మొత్తం 7 కాన్స్టిట్యున్సీలా పోదాం. ఇప్పుడు మీ మీడియాతోనే పోదాం లైవ్గా. ప్రతి ఇంటికి సురేష్ షెట్కర్ తెలుసు. ప్రతి ఊరికి వస్తే ఒకళ్ళకి పలకనిస్తాడు సురేష్ షెట్కర్. ముందు సీసీ రోడ్లో వేసి ఇచ్చిండు సురేష్ షెట్కర్. అప్పుడు మన కంక్రీట్ రోడ్ వేపిస్తుండే, అప్పుడు సురేష్ షెట్కర్ వేయించిండు. మా ఊర్లో ఇప్పుడు ప్రతి దానికి సురేష్ షెట్కర్ ఏమైనా ఉంటే ఫోన్ లేపుతాడు, ఇట్లా అని. బీబీ పటేల్ ఏ రోజైనా లేపుతాడా? వాళ్ళ కార్యకర్తల ఫోన్ లేపుతాడా? లేపుడు. అది అన్ని డమ్మి నాటకాలు వాళ్ళది. ఎందుకు అనాల్సి వచ్చింది బీబీ పాటిల్ బాబాయ్ పాటిల్ అని? బీబీ పాటిల్ 10 సంవత్సరాలు ఉన్నాడు. 10 సంవత్సరాలు ఏం చేసిండు? మీరే చెప్పండి, ఏం చేసిండు? 10 సంవత్సరాల జైరాబాద్ కాన్స్టిట్యున్సీకి ₹10 లాభం కూర్చుందా చెప్పండి? మీ ఊరికి వచ్చిండా ఇంతకీ? ఎలక్షన్లో మా ఊరికి వచ్చిండు. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ ఉన్నాయి, ఇప్పటిదాకా మా ఊరికి రాలేడు. ఈసారి ఓటు ఎందుకు ఇవ్వాలి మళ్ళీ బీబీ పటేల్? గెలిచిన 10 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది బీబీ పటేల్ హయాంలో? మా ఊరికి ₹1 రాలేదు అంటున్నాను మీకు. ఎంపీ ఫండ్లకి ₹1 రాలేదు. ఛాలెంజ్, ₹1 వస్తాయి. ఇంతకుముందు గీతారెడ్డి మేడం ఉన్నప్పుడు, వాళ్ళు ఉన్నప్పుడే మేము బోర్ వేయించుకున్నాం. ఇప్పటిదాకా మా ఊర్లో టీఆర్ఎస్ నుంచి ఏ డెవలప్మెంట్ కాలేదు, ఒక్క బోర్ వేయలేరు అంతే. వాళ్ళు ఏం చేసింది ఏం లేదు, శూన్యం, ఏం లేదు, శూన్యం. ఇదే మా ఊరు పక్కకు వడ్డీ ఉంది, మీకు వడ్డీకి తీసుకోపోతా. అక్కడ రోడ్ చూడండి, ఇక్కడ గణేష్పూర్ ఉంది, గణేష్పూర్ రోడ్ చూడండి. మళ్ళీ బీబీ పటేల్ ఎంపీ ఉన్నారు కదా, ఎందుకు వేయలేరు చెప్పండి? మీరే చెప్పండి, ఎందుకు వేయలేరు? అవన్నీ వాళ్ళ నేను ఇది చేసిన బీబీ పటేల్ అదే డెవలప్ చేసిండు అంటున్నారు. మళ్ళీ టీఆర్ఎస్లో ఉండే ఎలక్షన్ పోటీ చేయాలి కదా, మళ్ళీ బీజేపీలో ఎందుకు పోయారు? మత ఘర్షణ రెచ్చగొట్టడమా? అరే మా హిందూ ఖతరమే అని అంటున్నారు కదా. హిందూ కష్టకాలంలో ఉంది, హిందూ మతం, దాన్ని కాపాడుకుంటున్నాం అంతే అని వాళ్ళు వద్దాం. ప్రధానమంత్రి ఎవరు? మోడీ. ఎవరు? హిందూని. గృహమంత్రి ఎవరు? హిందూని. హిందూనే కదా. మన సీఎం ఎవరు? మన సీఎం కూడా హిందూ. హిందూనేనా? ఎంపీ ఎవరు?
అందరు హిందువులే ఆ? మళ్ళీ హిందూ ఎట్లా ఖతరలో ఉంటాడు? హిందూ ఎట్లా కష్టకాలంలో ఉంటాడు చెప్పండి? ఆ? హిందూ ఎట్లా ఖతరలో ఉంటారు? మీరు ఒక్క ఇదని ఆన్సర్ చెప్పండి. బీబీ పటేల్కే చెప్పమానండి. प्रधानमंत्री हिंदू है, गृह मंत्री हिंदू है, सब हिंदू रहे जब हिंदू कैसा खतरे में रहते कैसा खतरे में रहता है? एक ही आंसर बोलना बीबी पटेल. क्यों बोलते ये नाटका बंद करना. हिंदू मुस्लिम ये सब आज सबको मालूम होगा, हिंदू है मुस्लिम है सबको मालूम होगा. ये सब जातवाद कर रहे, अपने अपन जेबा भर ले रहे, दूसरा कुछ नहीं इन लोगों कर रहे. सो अब कुछ करने का नहीं है. अब क्या नहीं है, आदमी डेवलपमेंट देख के वोट डालने का है. जातवाद कुछ करने का ही नहीं है. ఖాళీ డెవలప్మెంట్ ఓన్లీ డెవలప్మెంట్. ఏమైనా అభివృద్ధి చేస్తేనే ఓట్లు వేస్తాం అంతే, కానీ ఇట్లా కులం పైన మతం పైన ఓట్లు వేయం మేము. ఇది ఈసారి మాత్రం జైరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ సురేష్ శెట్కర్ గారిని 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని అంటున్నారు. ఈ బీజేపీ పార్టీ హిందూ మతం మీద ఓట్లు అడుకుంటుంది. వాళ్ళకైతే హిందూ మతం మీద, జాతి మతం, కుల మతం పైన ఎవరైనా వచ్చినా వాళ్ళకి మాత్రం ఓటేసే పరిస్థితి లేదని మన అశ్విన్ అంటున్నారు. సో వీళ్ళని రెండోసారి కలవడం ఇది. సో ఓవర్ టు మీడియా. థ్యాంక్ యూ.